గోరింటాకు ఎందుకు పెళ్లిళ్ళ టైంలో పెట్టుకుంటారు? పెళ్ళని పెళ్లి అని చెప్పి ఫొటోస్ లో కనిపించడానికి. ఇంకా ఫొటోస్ లో కనిపించడానికి. అంతేనా? వాట్స్ యువర్ రెస్పాన్స్? వేరే పెట్టుకున్న పండవని మెహందీ అయితే పండిద్దని మెహందీ పెట్టు. టమాటా పచ్చడి వెళ్ళి ఎక్కడ పండుతుంది? అది పండుతుంది, పండదు, అందుకోసం పండుతుంది అనమాట. పండడం కోసం మెహందీ పెట్టుకుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఒకసారి మాట్లాడా, కాల్ లో మాట్లాడా కదా. అవును, వీడియో కాల్. నేను కాల్ లో ఒకసారి మాట్లాడిన తర్వాత నార్మల్లీ అంటే ఒకరి గురించి ఒకరికి తెలుసుకున్నాము అంతే. తెలుసుకున్న తర్వాత నార్మల్లీ మాట్లాడుకున్నాము. దాని తర్వాత దే పీపుల్ ఆస్క్డ్ మీ అబౌట్ మై ఒపీనియన్, లైక్ టోనీ లెట్స్ గో హెడ్, ఏంటి టోనీ ఎలా ఇష్టమా, పెళ్లి ఓకేనా కాదా అనేసి అడిగారు. దెన్ ఐ టోల్డ్ నో, ఇది ఆన్లైన్ మ్యారేజ్ కాదు కదా, టోనీ వాంట్ టు కమ్ టు ఇండియా వస్తేనే నేను చూసి కానీ ఏదైంది చెప్పలేను, చూసి మాట్లాడి కానీ చెప్తాను అనేసి చెప్పిన. వెంటనే 1 week లో ఫ్లైట్ బుక్ చేసుకొని ఇండియా వచ్చేసిండు అనమాట. సో టోనీ వచ్చిన తర్వాత ఇండియాకి అఫీషియల్ గా పెళ్లి చూపులకి మా ఇంటికి వచ్చిండే వాళ్ళు. వచ్చిన తర్వాత ఆ రోజు చూసా, మాట్లాడాం, ఆ రోజు అయిపోయింది. అండ్ దెన్ హీ లెఫ్ట్ అండ్ దెన్ నేను మా ఇంట్లోనే ఉండే. వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ అడిగింది ఏంటి సంగతి అనేసి. అండ్ దెన్ అప్పుడు ఓకే. తర్వాత వెంటనే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను చూసేసి. అండ్ దెన్ నేను వెళ్ళిపోయా. ఆ ఇంట్లో పెద్ద స్కోప్ రాలేదు ఏం మాట్లాడడానికి. సో వెంటనే మళ్ళీ కొంచెం టైం అయిన తర్వాత నేను కాల్ చేసేసి లెట్స్ మీట్ అవుట్ సైడ్ అండ్ టాక్ ఫర్ సమ్ టైమ్, బై దట్ ఐ కెన్ టేక్ ద డెసిషన్ అని చెప్తే. అండ్ నేను నా కార్ వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తనని ఎక్కించుకొని రెస్టారెంట్ హోటల్కి తీసుకెళ్ళి అక్కడ డిన్నర్ చేస్తూ we just spoke out each other for about the future things are going ahead or whatever it is. సో అవన్నీ అప్పుడు మాట్లాడుకొని నేను నైట్ ఇంటికి వచ్చి ఒక డెసిషన్ తీసుకొని అప్పుడు చెప్తుండే అనమాట. అండ్ అలా నేను చెప్పిన నెక్స్ట్ డే ఇంకా అంతా ఫుల్ ఖుష్, మా చెల్లి ఫుల్ ఖుషి. ఇంకా నేను పెళ్లి చేసుకుంటున్నందుకు ఆమె యుఎస్ నుంచి రావడం కోసం. మా అక్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా, నేను ఎప్పుడు యుఎస్ నుంచి రావాలా అని ఈగర్గా వెయిట్ చేసేది మా చెల్లి మాత్రం. సో ఇంకా నెక్స్ట్ డే పెళ్లి నా బలవంతానే చేసుకుంది చెప్పగానే షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఇంత త్వరగా డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ టోనీ వెళ్ళి 1 month లో మళ్ళీ వచ్చి 2 months ఇప్పుడు ఉండి తీసుకొని వెళ్తాడంట యుఎస్కి నన్ను. దిస్ ఈస్ హౌ ద థింగ్స్ వెంట్ టిల్ నౌ. 2 marks ఆన్సర్ చెప్పమంటే 100 marks ఎస్సే చెప్పేవారు. ఆబ్వియస్లీ మరి ఎట్లుంటుంది నా లైఫ్ అంటే షార్ట్ కట్ అనుకుంటున్నావా, ఫుల్ ఉండాలా? నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే నువ్వు డిసిజన్స్ క్విక్ గా తీసుకుంటావు. సో ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ టు డిసైడ్. అంటే నేను ఆలోచించనక్కర్లేదు ఎక్కువగా. Is it positive note or it's a positive note kada? So you like me taking the decision? Obviously. Okay. What made you come in a week? Not looking for a second option. So I'm looking for you ante. So అందుకే వచ్చేసిన. నాలో నీకు చాలా ఇష్టమైంది ఏంటి? You are driving. నా డ్రైవింగ్ ఇష్టం. You are a born F1 racer. Oh my god. యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకుండే వాళ్ళు బలవంతంగా అక్క నన్ను పంపించింది. వెళ్ళినాక ఐ ఫెల్ట్ లైక్ నాకు ఉండాలనిపించలేదు. ఇట్స్ లైక్ వి బోత్ చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. ప్రతి ఎందులో అయినా ఇద్దరము చేసేవాళ్ళం. ఏదున్నా ఇద్దరం షేర్ చేసుకోవడము, ఇద్దరు కలిసి ఉండడము. ఈవెన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ వి యూస్ టు బి టుగెదర్. కానీ అక్కడికి వెళ్ళాక ఎందుకో ఉండాలనిపించలేదు. తర్వాత ఒకటైతే అనుకున్నాము, ఉంటే ఇద్దరం ఇండియాలో ఉండాలి, ఉంటే ఇద్దరం యుఎస్ లో ఉండాలని. తర్వాత నేను ఇంకా బలవంతం చేసి మా అక్కనే యుఎస్ తెప్పిస్తున్నాను. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే అక్కకి ఫస్ట్, కానీ నా బలవంతాన మా బావకి హెల్ప్ అయింది. నేను మాట్లాడతా అక్కి గురించి. ఐ డోంట్ నో హౌ డు ఐ స్టార్ట్ విత్, ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్, బట్ షీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ important person in my life who is with me in all my tough times.
now I could say that, even we are apart, those memories are something which I always look at and think that, hey, I got some friend like you in my life who really means a lot to me. And yeah, now you're getting married. I'm happy and wishing you all the very best, Nana. Take care. I love you. Hi, Navya. Hi. So how do you feel now Aki is getting married? So what are your memories with Aki? And I just want to, know like how do you feel? I feel very happy about her to getting married, and also at the same time will miss her a lot. What do you feel now Aki is getting married? So Firstly, Aki is my best friend. Thanks for being my best friend for the past 7 years. And I hope this friendship lasts long forever. Thank you for being my best friend, and I love you so much. I hope you and Tony live a very happy life in US. what are your final words for Aki? Be happy. Let's make others happy. That's it. అఖిల లయన్ అఖిల బాబులాగా పుట్టాల్సింది, బై మిస్టేక్ పాపలా పుట్టింది. ఆ డే పర్సన్ చెప్తే వింటది, అర్థం చేసుకుంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, దానితోటి కోపం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ సెకండ్లో మర్చిపోతుంది, మర్చిపోయి మళ్ళీ ప్రేమ చూపిస్తుంది. ఇద్దరు కూడా మాకు 2 కళ్ళు. మా చిన్న పాప యుఎస్ వెళ్తుంటేనే ఎయిర్పోర్ట్ లో పోలీసు వాళ్ళు కూడా ఏడ్చారు, మేము ఏడుస్తుంటే. ఇప్పుడు మా పెద్దమ్మాయి మీ ఇంటికి వస్తుంటే మేము ఇంకా మేము ఏడుస్తుంటే ఫంక్షన్ హాల్లో అందరూ ఏడుస్తారు. ఇంకా అది మీరు చూసి జీవితంలో మర్చిపోలేరు, అలా ఉంటుంది. మాకు అట్లకి దగ్గర మా అల్లుడు గారు దొరికారు, మాకు మంచి అల్లుడు గారు వచ్చారు. అంతకన్నా ఇంకా హ్యాపీ. ఇక నెక్స్ట్ మా పండుగాడికి మంచి చిన్న అల్లుడు వస్తే ఇంకా మా జన్మకి ఇంకా ఎంతకంటే ఎక్కువ ఏం కావాలి, చాలు. నా బిడ్డలు ముఖ్యం, నా అల్లుడు ముఖ్యం. ఇక ఇప్పుడు చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ప్రాణం. అక్కి అంటే ఇంకా చాలా ప్రాణం. వాళ్ళకి కూడా మేమంటే చాలా, అక్కకి ప్రాణం నేనంటే అసలు చాలా ప్రాణం. నాకు కూడా అదంటే ప్రాణమే. పెళ్లి గురించే టెన్షన్ పడ్డాం. ఇంకేముంది, నాకు అల్లుడు చాలా బాగా దొరికిండు, సగం బాధ పోయింది. చక్కని భర్తనిచ్చిండు, మాకు చక్కని అల్లుడు. ఏం లేదు, నిక్కీకి ఒక్కడు మంచిగా, మాకు ఇంకో అల్లుడు వస్తే ఇక మాకు అంత మించింది ఇంకా అసలు మాకు ఏది వద్దిగా, చాలు. వాళ్ళు ఎక్కడున్నా మాకు సంతోషంగా ఉంటే చాలు. వాళ్ళకి తోడుతోనే మాకు నీ గురించి కూడా ఇంకా మాకు, నువ్వు మా దాంట్లో ఇప్పుడు 3 అయిపోయారంతే. 3 బాగుండాలి ఎప్పటికీ. ఇంకా మాకు ఇప్పుడు 2 పోయి 3 అయ్యారు. ఇక అల్లుడు లాంటి వాడు వచ్చారు. మా హక్కిని ప్రాణంతో చూసుకోవాలి మీరు. నీకు అంతకంటే ఎక్కువ ప్రాణంగా చూసుకుంటుంది. ఫస్ట్ చూసిన రోజే వచ్చింది. Let's go crazy.
तेरे प्यार में दिल These roses might have spikes, but I don't. But I do have the exact same full of love. तेरे प्यार में दिल चाहता है बस भीगे 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 यार नशे में तेरे यार पड़ा जो एक बार जमाने के नशे सभी पुराने हो गए